హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మరి ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. సో ఇవాల్టి ఎడిటోరియల్ యొక్క టైటిల్ గ్రోయింగ్ ఎపిడెమిక్ అనే పేరుతో మనకి కనిపిస్తోంది. సో దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఎపిడెమిక్ అనే పదాన్ని ఉపయోగించారు. సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎపిడెమిక్? ఎపిడెమిక్ అంటే ఎక్కువగా వ్యాపించి ఉన్న డిసీజెస్ని మనం ఎపిడెమిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఏ డిసీజ్ విచ్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. అంటే జస్ట్ ఒక చిన్న ఏరియాలోనే ఉంటే అప్పుడు ఎపిడెమిక్ అనే పదాన్ని వాడడం. చాలా పెద్ద ప్రాంతంలో అంటే ఒక కంట్రీ మొత్తం కావచ్చు, లేదా ఒక ఖండం మొత్తం కావచ్చు, అప్పుడు ఎపిడెమిక్ అని అంటాం. ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోతే దాన్ని మనం పాండమిక్ అని చెప్పి పిలుస్తాం. మరి COVID-19 అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాండమిక్ అనమాట. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఎపిడెమిక్, గ్రోయింగ్ ఎపిడెమిక్. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇండియా హ్యాస్ టు స్కేల్ అప్ డయాగ్నోసిస్ టు మీట్ ద 2030 WHO టార్గెట్ ఫర్ డయాబెటీస్. 2030కి WHO ఒక టార్గెట్ పెట్టింది, డయాబెటీస్ ఏ లెవెల్కి తగ్గాలి అని. సో అది ఆ లెవెల్కి రావాలి అంటే డయాగ్నోసిస్ ఇండియా ఏం చేయాలమ్మా? స్కేల్ అప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు. డయాగ్నోసిస్ అంటే అర్థం ఏంటి? గుర్తించడం. అంటే ఒక వ్యాధి, ఒక డిసీజ్ ఉందా లేదా అనేది టెస్టులు చేసి గుర్తించే కార్యక్రమాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ మీకు చెప్తాను. డయాగ్నోసిస్తో పాటు సిమిలర్ వర్డ్ ఒకటి మీకు చెప్తాను. సో యూ విల్ ఎంజాయ్ దట్ వర్డ్ యాజ్ వెల్. ఇప్పుడు డయాగ్నోసిస్ అనే పదం మనం విన్నాం కదా. సిమిలర్గా దెర్ ఈజ్ వన్ మోర్ మెడికల్ టర్మ్ విచ్ ఈజ్ ప్రోగ్నోసిస్. సో డయాగ్నోసిస్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యాధిని గుర్తించడం, లేదా టెస్ట్లు గట్రా చేసి ఈ వ్యాధి ఉంది, పలానా రోజుల్లో ఇలా ఉంటుంది, ఇలా ఉంది అని అంటే మన బాడీని టెస్ట్ చేసి కనిపెట్టడాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం. అందుకే మీకు డయాగ్నోస్టిక్ టెస్ట్లు అని చెప్పేసి అంటారు. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ డిసీజ్. అంటే మీకు బ్లడ్ టెస్టులు తీసుకొని ఇలాంటివన్నీ కూడా డయాగ్నోసిస్ టెస్ట్ల కిందకి వస్తాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ అనదర్ వర్డ్ కాల్డ్ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే అర్థం ఏంటంటే వన్స్ ఎ డిసీజ్ ఇస్ ఐడెంటిఫైడ్, డిసీజ్ నీకు ఉంది అని ఐడెంటిఫై చేశారు, ఈ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవ్వబోతుంది ఫ్యూచర్లో అని చేసే ఎస్టిమేషన్ లేదా ఎక్స్పెక్టేషన్ మనం ప్రోగ్నోసిస్ అంటాం. సో డిసీజ్ ప్రోగ్నోసిస్ బాగోదు అన్నారు అనుకోండి, అర్థం ఏంటి? డిసీజ్ చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, మందులకు పెద్దగా రెస్పాండ్ అవ్వదని అర్థం. ప్రోగ్నోసిస్ బాగుంటుంది అన్నారు అనుకోండి, ఆ డిసీజ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అంత చెడేమీ కాదు అని అర్థం. ద లైక్లీ కోర్స్ ఆఫ్ ఎ మెడికల్ కండిషన్. ప్రోగ్నోసిస్ ఈజ్ నథింగ్ బట్ ది లైక్లీ కోర్స్ ఆఫ్ మెడికల్ కండిషన్. అంటే ఒక మెడికల్ కండిషన్ రేపు ఎలా ఉండబోతోంది, పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలాగే ఉంటుందా, మందులకు రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పేది ప్రోగ్నోసిస్. మన బాడీలో రకరకాల టెస్టులు చేసి మన మెడికల్ కండిషన్ పలానా అని చెప్పేది డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ప్రోగ్నోసిస్ ఈజ్ డిసీజ్ ప్రోగ్రెషన్ గురించి చెప్పే టర్మ్ అనమాట. రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడికల్ టర్మ్స్ ఇవి. Now let's come back. From around 200 million in 1990, the number of people with diabetes has quadrupled globally to over 800 million in 2022, while the global diabetes prevalence in adults rose from 7% to 14% between 1990 and 2022, as in data released in the Lancet on November 13. నవంబర్ 13వ తారీఖు ద ల్యాన్సెట్ మ్యాగజైన్, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ మెడికల్ మ్యాగజైన్ ఇది. ఈ మ్యాగజైన్లో రిలీజ్ చేసిన డేటా మనకి ఏం చెప్తుందమ్మా? ఈ మ్యాగజైన్ రిలీజ్ చేసిన డేటా ఏం చెప్తుందంటే మనకి డయాబెటీస్ 1990లో 200 మిలియన్ మెంబర్స్కి ఉంటే, అంటే 20 కోట్ల మందికి వరల్డ్ వైడ్ డయాబెటీస్ ఉంటే, అది ఇప్పుడు 800 మిలియన్కి వెళ్ళింది. అంటే 80 కోట్ల వరకు ప్రజలకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది 2022లో అని చెప్పి చెప్తున్నారు. వైల్ ద గ్లోబల్ డయాబెటీస్ ప్రివలెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? స్ప్రెడ్ అయి ఉండడం. ప్రివలెన్స్ అంటే ఒక ఏరియాలో వ్యాపించి ఉండడం లేదా ఎగ్జిస్ట్ అయి ఉండడం. ఇఫ్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఈజ్ ప్రివలెంట్ ఇన్ దిస్ ఏరియా అన్నాం అనుకోండి, ఈ ఏరియాలో అది ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకే, ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. ఆ వ్యాధి అందరికీ ఉందని అర్థం. సో 7% నుంచి 14%కి పెరిగింది 1990 నుంచి 2022కి. ఎవరిలో? అడల్ట్స్లో డయాబెటీస్ రావడం, ప్రివలెన్స్ అనేది బాగా పెరిగిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా 200 మిలియన్ నుంచి 800 మిలియన్కి పెరిగిందని చెప్తున్నారు. At 212 million, India has the highest number of people with diabetes as against China's prevalence of 148 million. వరల్డ్లో అందరికంటే
ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న కంట్రీ ఏది అంటే ఆన్సర్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో 212 మిలియన్ పీపుల్కి డయాబెటీస్ ఉంది. అది మరి చైనా తీసుకుంటే 148 మిలియన్ పీపుల్కి డయాబెటీస్ ఉందని చెప్పొచ్చు. ఇండియా ఆల్సో టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్ విత్ 133 మిలియన్ పీపుల్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30 years విత్ అన్ట్రీటెడ్ డయాబెటీస్ యాజ్ అగెన్స్ట్ 78 మిలియన్ ఇన్ చైనా. అన్ట్రీటెడ్ అంటే అర్థం ఏంటి? ట్రీట్ చేయలేకపోతున్నా. ఓకే, మనం ట్రీట్ చేయలేకపోతున్నాము, దానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేదాన్ని మనం అన్ట్రీటెడ్ అంటాం. ఓకే, నాట్ సబ్జెక్టెడ్ టు ట్రీట్మెంట్ లేకుండా వెళ్ళిపోతున్న వాళ్ళు ఇండియాలో 133 మిలియన్ పీపుల్ ఉంటే, ట్రీట్మెంట్ చేయలేని డిసీజ్ మనకి 133 మిలియన్ ఉంటే, అదే చైనాలో వచ్చేసి మనకి 78 మిలియన్ ఉన్నారు. వన్ రీజన్ ఫర్ ద స్టీప్ ఇంక్రీజ్ in the number of those with diabetes was the methodology used for pooling and analyzing the data. ఒక్కసారిగా డయాబెటీస్ పేషెంట్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారని ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఎందుకు ఈ స్టీప్ ఇంక్రీజ్, స్టీప్ అంటే మీనింగ్ ఏంటి? ఒక్కసారిగా సడన్గా మనకి వచ్చే పెరుగుదలని మనం స్టీప్ అంటాం. ఓకేనా, స్టీప్ అంటే ఇదమ్మా, చూడండి ఈ వర్డ్ ఉంది కదా, మీకు ఎప్పుడైనా సరే ఎలా ఉందనుకోండి ఒక రకం, అలా కాకుండా ఎలా వేసామనుకోండి, ఈ రెండిట్లో ఏది స్టీప్? ఆన్సర్ ఈస్ దిస్ వన్ ఈజ్ స్టీప్. అంటే బాగా ఎక్కువ వాల్, అంటే ఒక్కసారిగా పెరిగింది, బాగా పెరిగిపోయింది అనే మీనింగ్ వస్తుంది మనకి. కొంచెం పెరగడం కాదు, బాగా ఉంది. మెట్లు కూడా చూడండి స్టీప్గా ఉన్నాయి అంటారు, కొండ స్టీప్గా ఉంది అంటాం. స్టీప్గా అంటే బాగా ఎలివేటెడ్గా ఉంది, ఎక్కువ యాంగిల్లో ఉంది అని అర్థం అనమాట. అలాగా తీసుకోవాలి. రీజన్ ఏంటి? ఈ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి విత్ డయాబెటీస్కి ఇంక్రీజ్ రీజన్ ఏంటంటే మెథడాలజీ, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళని గుర్తించే మెథడాలజీలో మార్పు చేయడం అనేది జరిగింది. సో డేటాని పూల్ చేసి అనలైజ్ చేసే మెథడాలజీలో మార్పు రావడం వల్ల ఎక్కువ మంది డయాబెటీస్ ఉన్నట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, లైక్ బీయింగ్ ఆన్ మెడికేషన్ ఫర్ డయాబెటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ ఆఫ్ 7.0 mmol/L ఆర్ మోర్ ఆర్ అండ్ HbA1c మనం ఏమంటాం? HbA1c అంటే మీకు ఇట్ ఈస్ కాల్డ్ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. HbA1c ఈజ్ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ ఆఫ్ 6.5% ఆర్ మోర్. సో ఇక్కడ పాయింట్, మీరు కొంచెం టర్మినాలజీ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుతుంటే ప్లాస్మా గ్లూకోజ్ అనే పదాన్ని చూస్తున్నాం మనం. ప్లాస్మా గ్లూకోజ్ అంటే అర్థం ఏంటి? ఈ ప్లాస్మా గ్లూకోజ్ని బట్టే మన బాడీలో బ్లడ్ షుగర్ ఎంత ఉందనేది చెప్తారు. ప్లాస్మా అనేది బ్లడ్లో ఒక భాగం కదా, సో దాంట్లో ఉన్న గ్లూకోజ్. సో ప్లాస్మా గ్లూకోజ్ ఎస్టిమేషన్ ద్వారానే మన డయాబెటీస్ లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. రెండోది ఇక్కడ ఏం వాడారు? గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనే పదాన్ని వాడారు. ఈ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనేది దేనికి అంటే యావరేజ్ ప్లాస్మా గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ని ఐడెంటిఫై చేయడానికి. సో యూజింగ్ దిస్ HbA1c లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ మనం యావరేజ్ ప్లాస్మా గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దీని ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్ ద్వారా కావచ్చు మనకి డయాబెటీస్ ఉందా లేదనేది తెలుస్తున్నారు. అన్లైక్ ఎర్లియర్ స్టడీస్ దట్ మోస్ట్లీ రిలైడ్ ఆన్ ఎలివేటెడ్ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ ఆర్ అదర్ సింగిల్ బయోమార్కర్ డేటా, the analysis by the NCD risk factor collaboration with support from the World Health Organization included people whose fasting plasma glucose or glycated hemoglobin was elevated. ఇంతకు ముందు ఏం చేసేవారంటే క్యాల్కులేషన్ చేసేటప్పుడు, ఇంతకుముందు వాళ్ళు దే యూస్ టు లుక్ ఎట్ రిలైడ్ అంటే అర్థం ఏంటి? డిపెండ్ అని అర్థం. ఇంతకుముందు స్టడీస్ దేని మీద డిపెండ్ అయ్యేవి? ఆన్ ఎలివేటెడ్ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్. ఫాస్టింగ్ చేసినప్పుడు అంటే మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఏం తినకుండా మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. అప్పుడు ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే వీళ్ళకి ఏదో ఎంత ఉండాలి అంతకంటే ఎక్కువ ఉందంటే డయాబెటీస్ ఉందని చెప్పి అంచనా వేసేవారు. సో అలా వెళ్ళేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ NCD రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ విత్ సపోర్ట్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే దే ఇంక్లూడెడ్ పీపుల్ హూస్ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ ఆర్ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ వాజ్ ఎలివేటెడ్. అంటే ఓన్లీ ప్లాస్మా గ్లూకోజ్ మార్కరే కాకుండా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ కూడా చూస్తున్నారు. దీన్ని బట్టి కూడా వీళ్ళు డయాబెటీస్ ఉందా లేదని అంచనా వేస్తున్నారు. అంటే ఇంతకుముందు సింగిల్ బయోమార్కర్, ఇక్కడ బయోమార్కర్ అనే పదాన్ని కూడా యూజ్ చేశారు. బయోమార్కర్ అంటే అర్థం ఏంటి? మన బాడీలో దేన్ని బట్టి మనం చెప్తున్నాం వాట్ ఈజ్
వాట్ ఈస్ దట్ థింగ్ లైక్ బ్లడ్ టెస్ట్ బట్ట, యూరిన్ టెస్ట్ బట్ట, దేన్ని బట్టి జబ్బు ఉందనో లేదా పలానా ప్రాబ్లం అని చెప్తున్నాం, అది బయోమార్కర్. ఇంతకుముందు ఓన్లీ ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్ బట్టి మాత్రమే చేసేవారు. ఇప్పుడు గ్లైకేటెడ్ హెమోగ్లోబిన్ బట్టి కూడా ఎలివేటెడ్ అంటే ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు వీళ్ళకి డయాబెటీస్ ఉంది అన్నట్టుగా అంచనా వేయడం జరుగుతుంది. సో ఒక బయోమార్కర్ బదులు ఇప్పుడు 2 బయోమార్కర్స్ యూజ్ చేస్తున్నారు. 2 బయోమార్కర్స్ యూజ్ చేయడం వల్ల ఇంతకుముందు లిస్టులో రాని వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది లిస్టులోకి వస్తున్నారు అనేది ఆథర్ చెప్పాలనుకున్న పాయింట్. నెక్స్ట్ చూడండి, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఎలివేటెడ్ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ alone without including those with elevated glycated hemoglobin, the study notes misses out many people with diabetes, particularly in South Asia. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు ఓన్లీ ఎలివేటెడ్ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ డీటెయిల్స్ మాత్రమే తీసుకొని ఎలివేటెడ్ గ్లైకేటెడ్ హెమోగ్లోబిన్ అనేది తీసుకోకపోవడం వల్ల చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మనకి మిస్ అవుతున్నారు, లిస్ట్లోకి రావట్లేదు, ఎస్పెషలీ ఇన్ సౌత్ ఏషియా అని చెప్పి ఈ స్టడీ చెప్తోంది. దట్ డయాబెటీస్ ప్రివలెన్స్ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ 3 decades ఈజ్ బియాండ్ డౌట్, ఈవెన్ ఇఫ్ ద అబ్సల్యూట్ నెంబర్స్ ఆర్ కంటెస్టెడ్. అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్తున్న నెంబర్స్ ఆర్ కంటెస్టెడ్ అంటే అది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది తప్పు అని చెప్పి మీరు అనొచ్చు. ఇఫ్ యు ఆర్ కంటెస్టింగ్ సంథింగ్ దట్ యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, లేదు మీరు ఎక్కువ చెప్తున్నారు, అది తక్కువ చెప్తారని చెప్పి దాన్ని మీరు వాదిస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. అబ్సల్యూట్గా వస్తున్న నెంబర్స్ మీరు యాక్సెప్టెడా, అది కరెక్టా కాదా అనే విషయంలో మీకు వాదన ఉండొచ్చు, కానీ ఓవరాల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. బియాండ్ డౌట్ అంటే అర్థం ఎటువంటి సందేహము లేదు. గత 3 దశాబ్దాల్లో విపరీతంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళ సంఖ్య అయితే మాత్రం బాగా పెరిగిందనే దాంట్లో ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేదు అని అర్థం. నెక్స్ట్ చూడండి, వైల్ కన్జంప్షన్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్, పర్టికులర్లీ హై క్యాలరీ ఫుడ్స్ rich in carbohydrates and saturated fat and a sedentary lifestyle are 2 major controllable risk factors for diabetes. The role of tobacco in causing diabetes has not been highlighted sufficiently. సో ఈ డయాబెటీస్ రావడానికి కారణాల గురించి మాట్లాడితే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం కావచ్చు, ఎస్పెషల్లీ హై క్యాలరీ ఫుడ్స్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం వల్ల, అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం వల్ల, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, సెడెంటరీ అంటే ఎక్కువగా కూర్చొని పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ లేని లైఫ్ స్టైల్ ఏమైనా ఉంటే, అంటే మీ జాబ్లో కావచ్చు అలా రోజంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ తీసుకున్నాను అనుకోండి, కూర్చొనే చేస్తారు రోజంతా, ఫిజికల్ మూమెంట్ ఎక్కువగా ఉండదు, బ్రెయిన్కి వర్క్ ఉంటుంది కానీ ఫిజికల్ మూమెంట్ ఎక్కువగా లేని లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల మనకి డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆర్ ద 2 మేజర్ కంట్రోలబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నారు. రిస్క్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి, ఏ ఫ్యాక్టర్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ ఎ డిసీజ్, అంటే డిసీజ్ కాజ్ చేయడానికి అవకాశం ఉన్న ఫ్యాక్టర్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఆ రిస్క్ ఎక్కువగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కువగా ఈ మెక్డానల్డ్స్లోను ఈ కేఎఫ్సీలోను ఎక్కువ తినేస్తున్నావు అనుకోండి, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నా, అది అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా తిన్నా సరే ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్, దానివల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకేం చెప్పారు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ మూమెంట్ ఎక్కువగా లేకుండా ఉన్న చోటే కూర్చొనే పనులు చేసుకునే జాబుల్లో కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2 కంట్రోలబుల్, ఎందుకంటే మన చేతిలో ఉంది, మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఓవర్కమ్ చేయొచ్చు, అన్హెల్దీ ఫుడ్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ 2 మన చేతిలో ఉన్నవి కాబట్టి కంట్రోలబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని రాశారు. ఇప్పుడు మనకి పూర్వీకుల నుంచి ఏమైనా వచ్చాయనుకోండి, జీన్స్ నుంచి వచ్చాయనుకోండి, అది వేరు, దట్ ఈస్ అన్కంట్రోలబుల్, ఇది కంట్రోలబుల్. ఈ 2 గురించి రాశారు. కానీ టొబాకో తాగడం వల్ల, అంటే టొబాకో ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది అనే ఆస్పెక్ట్ని సఫిషియెంట్గా హైలైట్ చేయలేదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. నెక్స్ట్, అకార్డింగ్ టు November 2023 WHO report, there is overwhelming evidence that cigarette smoking raises the risk of developing diabetes by 30 to 40%. నవంబర్ 2023లో వచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే దెర్ ఈజ్ ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ చాలా సాలిడ్గా ఉంది. ఏమని, దట్ సిగరెట్ స్మోకింగ్ రైజెస్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ బై 30 to 40%. సిగరెట్ స్మోకింగ్ వల్ల డయాబెటీస్ డెవలప్ అయ్యే అవకాశాలు అనేవి 30 to 40% రైజ్ అవుతాయని మనం పక్కాగా చెప్పొచ్చు. 30 నుండి 40% పెరుగుతుంది. ఏంటది, డయాబెటీస్ వచ్చే అవకాశం దేనివల్ల, సిగరెట్ స్మోకింగ్ వల్ల. దానికి ఎవిడెన్స్ ఉందా? ఎస్, ఓవర్వెల్మింగ్ అంటే వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అని మనం చెప్పొచ్చు. ఈ ఓవర్వెల్మింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. మీరు ఎప్పుడైనా సరే మీటింగ్ పెట్టారనుకోండి, వీ హ్యావ్ రిసీవ్డ్ ఓవర్వెల్మింగ్ సపోర్ట్ లేదా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అన్నాం అనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది, వెరీ ఇంటెన్స్ పవర్ఫుల్ వచ్చిందని చెప్పొచ్చు. అండర్వెల్మింగ్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్, అనుకున్న దానికంటే తక్కువ, నీరసంగా, డల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా?
by 30 to 40% compared with those who do not smoke. స్మోక్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే స్మోక్ చేసే వాళ్ళలో 30 to 40% ఎక్కువ ఉంటుంది అని WHO రిపోర్ట్లో వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్తో చెప్పడం జరిగింది. నికోటిన్, ది అడిక్టివ్ సబ్స్టెన్స్ ఇన్ టొబాకో, impairs the function and amount of insulin producing beta cells, thereby affecting insulin production and regulation of glucose production, which together play an important role in the onset of diabetes. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, టొబాకోలో ఉండే నికోటిన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇది టొబాకోలో మనకి నికోటిన్ ఉంటుంది కదా, ఈ నికోటిన్ ఇది ఏంటి, ఎడిక్టివ్ సబ్స్టెన్స్ ఇన్ టొబాకో. ఎడిక్టివ్ అంటే ఏంటి, మనం దానికి ఎడిక్ట్ అయ్యేలా, టొబాకోకి మనం ఎడిక్ట్ అయ్యేలా చేసేది నికోటినే. ఆ నికోటిన్ వల్ల ఒక చిన్న ఫీల్ వస్తుంది, హై వస్తుంది. ఆ హై వల్ల మళ్ళీ 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 సిగరెట్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది నికోటిన్, ఇట్ ఇంపైర్స్ అంటే డ్యామేజెస్, చెడగొడుతుంది అని అర్థం. దేని చెడగొడుతుంది, ద ఫంక్షన్ అండ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ బీటా సెల్స్. సో బీటా సెల్స్ యొక్క ఫంక్షన్ని ఇది చెడగొడుతుంది. బీటా సెల్స్ ఎందులో ఉంటాయి, ప్యాంక్రియాస్లో ఉంటాయి. ప్యాంక్రియాస్లో ఉండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. మన బాడీలో ప్యాంక్రియాస్లో వీ హ్యావ్ బీటా సెల్స్. సో బీటా సెల్స్ ఏం చేస్తాయి, దే ప్రొడ్యూస్ ఇన్సులిన్. ఇన్సులిన్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్లోకి, మనం తింటున్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. సో బ్లడ్ షుగర్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, మనం ఫుడ్ తినగానే గ్లూకోజ్ లెవెల్స్ ఏమవుతాయి, పెరుగుతాయి. ఎందుకంటే ఫుడ్ నుంచి వచ్చే గ్లూకోజ్ అంతా బ్లడ్కి వెళ్తుంది కాబట్టి, ఓకే, పెరుగుతాయి. అప్పుడు ఇమీడియట్గా మన ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే, యూజింగ్ బీటా సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ గ్లూకోజ్, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని అబ్జార్బ్ చేస్తుంది. అంటే ఈ గ్లూకోజ్ని మన సెల్స్ అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. సెల్స్ అంటే ఏంటి, మన బాడీలో ఉన్న ఈ కణాలు ఏవైతే ఉంటాయో ఈ సెల్స్ అబ్జార్బ్ చేయడం ద్వారా ఎనర్జీ వస్తుంది అనమాట. సో గ్లూకోజ్, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ మనకి ఎనర్జీగా మారడానికి, ఓకే, కణాల్లోకి ఎనర్జీ రూపంలో సెల్లోకి అబ్జార్బ్ చేయడానికి ఇన్సులిన్స్ అనేవి పాటుపడతాయి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగకపోతే మనకేమవుతుంది, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ బై సెల్స్ అనేది జరగదు. ఇనఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ బై సెల్స్ జరగకపోతే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడానికి మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయి అంటాము, డయాబెటీస్ రావడానికి అది కారణం అవుతుంది. సో ఇన్సులిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఆ ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అయితేనే అది బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఫాస్టింగ్లో ఉన్నారనుకోండి, అంటే భోజనం సరిగ్గా చేయట్లేదు, కడుపు తినట్లేదు, ఉపవాసాలు చేయడం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఏమవుతాయి, పడిపోతాయి. ఎందుకంటే మనకి గ్లూకోజ్ కొత్తగా యాడ్ అవ్వట్లేదు, ఉన్న గ్లూకోజ్ ఏమో కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుందో తెలుసా, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు, అంటే తినగానే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, అప్పుడు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఈ పెరిగిన గ్లూకోజ్ని మన కణాలు అబ్జార్బ్ చేసుకునేలాగా ఇన్సులిన్ పాటుపడుతుంది. అదే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు గట్రా గ్లూకోజ్ లెవెల్స్ ఆల్రెడీ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఎందుకంటే గ్లూకోజ్ ఉన్నదే తక్కువ, దాన్ని అబ్జార్బ్ చేసేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ స్టోర్డ్ గ్లూకోజ్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు కొంత ఈ గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది కూడా, ఆ స్టోర్డ్ గ్లూకోజ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. స్టోర్డ్ గ్లూకోజ్ విల్ బీ రిలీజ్డ్. మీకు అర్థమైందా, గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది, గ్లూకోజ్ తక్కువ ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నీరసం రాకుండా కొంతలో కొంత అది కాపాడుతుంది అనమాట. ఈ రకంగా ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించడానికి, తక్కువ ఉన్నప్పుడు అది దాని ప్రొడక్షన్ తగ్గి స్టోర్ చేసిన గ్లూకోజ్ రిలీజ్ చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది, అదే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినా, ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి అది సరిగ్గా జరగకపోయినా, లేదా ఇన్సులిన్కి గ్లూకోజ్ రెస్పాండ్ అవ్వడం మానేసిన రిస్క్, డయాబెటీస్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అది బాగా పెద్ద రిస్క్ అయిపోయే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ చెప్తోంది ఏంటంటే, మన సిగరెట్ తాగడం వల్ల ఇట్ ఇంపైర్స్
ది ఫంక్షన్ అండ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ బీటా సెల్స్. బీటా సెల్స్ ఏంటి? ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. వాటి ఫంక్షన్ని ప్లస్ ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందనే అంశాన్ని ఇవి కంప్లీట్గా నికోటిన్ అనేది ఇంపేర్ చేస్తుంది. దేర్ బై ఎఫెక్టింగ్ ఇన్సులిన్ ప్రొడక్షన్. ఎందుకంటే బీటా సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. గ్లూకోజ్ ప్రొడక్షన్ అండ్ రెగ్యులేషన్ని ఫెయిల్ అవుతుంది. విచ్ టుగెదర్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది ఆన్సెట్ అంటే అరైవల్. సో ఇవన్నీ కూడా డయాబెటీస్ రావడానికి కారణం అవుతాయి. చాలా ఇంపార్టెంట్ రోల్ అందులో ప్లే చేస్తాయి. నికోటిన్ ఆల్సో ఇండ్యూసెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నికోటిన్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి మనకి? దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇండ్యూస్ అవుతుంది. నికోటిన్ ఏం చేస్తుందమ్మా? ఇట్ ఇండ్యూసెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే అర్థం ఏంటి? ఇన్సులిన్ వచ్చినా సరే దానికి మన బ్లడ్ రెస్పాండ్ అవ్వని పరిస్థితి. ఇన్సులిన్ లేకపోవడం ఒక ప్రాబ్లం, ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతున్నా ఇన్సులిన్కి ఈ గ్లూకోజ్ రెస్పాండ్ అవ్వని పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దానివల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా? ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సెల్స్ బికమ్ లెస్ రెస్పాన్సివ్ టు ఇన్సులిన్. సెల్స్ అనేవి ఇన్సులిన్కి రెస్పాండ్ కాని పరిస్థితి, దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. దీనివల్ల గ్లూకోజ్ అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. సో ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే ఇన్సులిన్ ఉంది, ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్ అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ తన ఫంక్షన్ సరిగ్గా చేయలేని పరిస్థితి. దానివల్ల బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయే పరిస్థితి వచ్చి మళ్ళీ డయాబెటీస్కి కారణం అవుతుంది. నెక్స్ట్ చూడండి, బిసైడ్స్ షార్ప్లీ లోవరింగ్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, అవాయిడింగ్ టొబాకో ఇన్ ఆల్ ఫార్మ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అ రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ అండ్ మార్టాలిటీ ఇన్ పీపుల్ విత్ డయాబెటీస్. అయితే ఇక్కడ చూడండి, టొబాకో అవాయిడ్ చేయడం వల్ల మనకి రిస్క్ ఆఫ్ డయాబెటీస్ షార్ప్గా తగ్గుతుంది ఒక పక్క. ఎడిషనల్లీ దీనివల్ల మనకి కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ఏదైతే మన గుండె జబ్బులు ఉంటాయి చూడండి, వాటికి వచ్చే రిస్క్ కూడా మనకి తగ్గుతుంది. టొబాకో అవాయిడ్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్టాలిటీ అంటే చావు, ఎక్కువగా చనిపోయే పరిస్థితి కూడా తగ్గుతుంది టొబాకో అవాయిడ్ చేయడం. డయాబెటీస్ ఉన్నవాడు టొబాకో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఇంకా తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ద రోల్ ఆఫ్ మేనేజింగ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అర్థం ఏంటి? ఎక్కువగా మనకి ప్రెగ్నెంట్ ఉమెన్లో వాళ్ళు ఎక్కువగా కదలకుండా ఒక చోటే ఉండమని చెప్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కానీ ఆ టైంలో పెరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఇన్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ బోత్ మదర్ అండ్ చైల్డ్ డెవలపింగ్ డయాబెటీస్ ఎట్ ఎ లేటర్ డేట్ కెనాట్ బీ ఓవర్ ఎంఫసైజ్డ్. సో జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి అంటాం. జనరల్గా బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది, బట్ కొంతమంది రీఅక్కర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరిగ్గా మేనేజ్ చేయకపోతే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా డయాబెటీస్ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. విత్ 133 మిలియన్ పీపుల్ రిమైనింగ్ అన్డయాగ్నోస్డ్, ఇండియా హ్యాస్ టు ర్యాపిడ్లీ స్కేల్ అప్ డయాగ్నోసిస్ టు మీట్ ద 2030 WHO టార్గెట్ ఫర్ డయాబెటీస్. ఓకే, 133 మిలియన్ పీపుల్ కనీసం వాళ్ళకి డయాగ్నోసిస్ కూడా సరిగ్గా జరగలేదు ఇండియాలో, అంటే వాళ్ళకి ఉందన్న విషయం కూడా తెలియకుండా పరిస్థితి ఉంది. సో కాబట్టి అది మారాలంటే ఇండియా హ్యాస్ టు ర్యాపిడ్లీ స్కేల్ అప్ డయాగ్నోసిస్ ఫస్ట్ పెంచాలి. అంటే ఎక్కువ మంది బ్లడ్ టెస్టులు చేసుకునేలాగా, షుగర్ టెస్టులు చేసుకునేలాగా చేయాలి. ఓకే, అప్పుడే మనం WHO టార్గెట్ ఫర్ డయాబెటీస్ రీచ్ అవుతాం. ఏంటది? 80% ఆఫ్ పీపుల్ విత్ డయాబెటీస్ ఆర్ డయాగ్నోస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ అవ్వాలి. జబ్బుని ట్రీట్ చేయాలంటే జబ్బుని గుర్తించాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 80% మంది మనం గుర్తించగలగాలి, అది WHO టార్గెట్. అండ్ 80% ఆఫ్ పీపుల్ విత్ డయాగ్నోస్డ్ డయాబెటీస్ హ్యావ్ గుడ్ కంట్రోల్ ఆఫ్ గ్లైసీమియా. సో ఎవరైతే దీన్ని డయాగ్నోస్ చేశారో వాళ్ళకి గ్లైసీమియా కంట్రోల్లో ఉండేలాగా చెయ్యాలి అని కూడా WHO టార్గెట్ పెట్టింది 2030 కల్లా. అది ఇండియా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని డయాగ్నోస్ చేసే పరిస్థితి ఇంకా జరగట్లేదు, అది జరగాలి. సో అది జరగాలంటే డయాగ్నోసిస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్కేలప్ చేయాలి. ఇప్పటికున్న డయాగ్నోసిస్ సెంటర్స్ ఇంకా బాగా పెంచాలి అని ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేయడం జరుగుతుంది. టేక్ కేర్.